వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐలాపూర్లో హైడ్రా అధికారుల చర్యల సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్టేటస్ కో కోర్టు ఉత్తర్వులో ఉన్నప్పటికీ హైడ్రా అధికారులు పనులు ఎందుకు నిర్వహిస్తున్నారంటూ మహిళలు ప్రశ్నించగా వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై ఓ మహిళ అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కలకలం రేపుతుంది. ఏప్రిల్ నెలలో ఐలాపూర్లో కూల్చివేతలు చేపట్టి ఫెన్సింగ్ వేసిన హైడ్రా అధికారులు ఈరోజు ఉదయం వేసిన ఫెన్సింగ్ను సరిచేయడానికి మళ్లీ ఘటనా స్థలికి చేరుకున్నారు. కూల్చివేసిన గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లిన హైడ్రా అధికారులను చూసిన న్యాయవాది ముఖింకు చెందిన పని మనిషి పద్మ కోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఉన్నప్పటికీ తమ సార్ స్థలంలోకి ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించింది. మా సార్ వచ్చేంత వరకు ఫెన్సింగ్ పనులు ఆపాలని అధికారులను కోరిన పద్మ ఘటనను ఫోన్లో వీడియో తీసేందుకు ప్రయత్నించగా హైడ్రా సిబ్బంది అడ్డుకున్నారని ఆరోపించింది. ఈ క్రమంలో ముగ్గురు మహిళలు హైడ్రా సిబ్బందితో వాగ్వాదానికి దిగగా ఓ మహిళపై అధికారులు దురుసుగా అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఘటన ఉద్రిక్తంగా మారుతుందన్న సమాచారం అందడంతో అమీన్పూర్ పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని అందరినీ అక్కడి నుంచి పంపించారు. తనపై హైడ్రా సిబ్బంది దురుసుగా అసభ్యంగా వ్యవహరించారని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పద్మ అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అరే వాళ్ళు పని చేస్తారు చూడండి బాబు, హైదరాబాద్ పని చేసి ఫెన్సింగ్ చేస్తే ఈ వచ్చి మేము పట్టేదాస్ నువ్వు స్టాటస్ కో మీనింగ్ ఏముందో ఇది 1992 నుంచి పట్టాలో ఉన్నాం ఆర్డర్ చూడలేదు, జడ్జిమెంట్ చూడలేదు, నీకు అగనిస్ట్గా మీ గవర్నమెంట్ రిటర్న్ స్టేట్మెంట్ అర్థమైందా? పని చేస్తే నేను ఏం చేసినా ఆపండి అన్న, ఆపండి అంటే ఆపుతలేరు. ఎక్కడ పని చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? హైదరాబాద్ చేస్తున్నారు. ఆపండి, సార్ వస్తున్నాడు, సార్తో మాట్లాడండి, ఫోన్ తీసుకొని మేము అన్నాడు. పేపర్ చూడండి అన్న, పేపర్ ఉంటుంది కదా మా దగ్గర అని అన్నాడు. పేపర్ మేము చూడము, మేము పేపర్ చూడము, మేము చదువుకోలేము, నువ్వే చదువు అని అంటాడు. అంటే నువ్వు ఆపండి అంటే వాళ్ళ సార్ రాగానే ఇట్లా పట్టి ఫోన్ వీడియో చేస్తున్నాడు, గుంజుతున్నాడు, ఇట్లా గుంజుతూనే ఉన్నాడు. ఇట్లా మొత్తం ఫోను అది గుంజుతో చేయమట్టుకుంటారు. ఒక లేడీస్ ఉన్నట్టు గుంజండి, నువ్వు నన్ను గుంజలు ఏముంది చెప్పు. ఇప్పుడు నువ్వు ఏదైనా ఉంటే వాళ్ళు ఫోన్ చేసినప్పుడు మాట్లాడాలి కదా. తీసుకుంటా చలో, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోండి. మీరు కూడా పక్కా జరగండి. రోడ్ ఎందుకు బ్లాక్ చేస్తున్నారు? ఊరు పోయే రోడ్ ఇది తమాషా ఉందా? బ్యారికేడ్ వేసి రోజు పొద్దున్నే అనవసరమైన వెహికల్ అన్ని తీపిచ్చేసా. ఏ బాబు సరే అమర్ సింగ్ రామారావు ఎంతవరకు పోతుందో చూద్దాం. మాటని కూడా రెస్పెక్ట్ చేయకుండా వాళ్ళు వచ్చి అంటే ఈ ఊరికే రావద్దనే ఏమన్నా బ్లాక్ చేసినారా? పోలీసుని ఊరికి రావద్దనే ఏమన్నా బ్లాక్ చేసినారా? మీ ల్యాండ్ ఏది ఎవరి ల్యాండ్? ఆగమ్మా, నేను ఒకరితో మాట్లాడుతున్నా. ఏ ఐలాపూర్ విలేజ్ కి పోలీసు నాట్ అలౌడ్ అనే ఏమన్నా ఆర్డర్ ఇచ్చిందా? అట్లా ఏం లేదు కదా. నేను నా జ్యుడిక్షన్ లో ఉన్న ఊరికి నేను వస్తా, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వస్తా. మరి మీరెవరు క్వశ్చన్ చేయడానికి నన్ను? మరి ఇప్పుడేమి మీరెందుకు వచ్చినారు? మీరు పార్టీ కదా అంటే ఎస్ ఐ హావ్ ఎ రైట్. అరే ల్యాండ్ నీదా నాదా అనేది కోర్టు విల్ డిసైడ్. అప్పటి వరకు కోర్టు ఆర్డర్ ఏముంటుంది అని మీకు ఓబే చేస్తాం. ఇది రోడ్డు. ఈ ఐలాపూర్ విలేజ్ కి నన్ను ఆపే హక్కు నీకు లేదు. ఆఫ్ కోర్స్ కావచ్చు, కానీ నా రోడ్ ఇది, నా ఊరికి పోయే రోడ్డు. నీకు ఆపే రైట్ లేదు, నీకు ఆపే రైట్ లేదు. నీ ల్యాండ్ కాదు, నాకు ఊరికి పోయే రోడ్డు. నన్ను ఆపడానికి నువ్వెవరు? నీకేం రైట్ ఉంది? ఇట్లా మట్టి గుంజడం ఏంటి? మా ల్యాండ్ మాకు ఆర్డర్ ఉంది. ఏం మాట్లాడుతున్నాను?
నువ్వు అన్నావన్నా? కంటెంప్ట్ ఉంటే ఎట్లా ఎంటర్ అవుతారు మీరు? లోపల ఇప్పుడు ఫెన్సింగ్ లోపల ఉండే మీ వాళ్ళు లోపల ఉండే ఇప్పుడు లోపల ఉండే ఇప్పుడు ఏడున్నారు మేము వచ్చిన ఎందుకు వచ్చినావు 6 గంటలకు ఎవరు దోసుకుంటారు? ఆమె మీరేమో దోసుకున్నా కంప్లీట్ ఇస్తున్నాం. మీరేమో దోసుకున్నా ఇప్పుడు కేసు ఇస్తున్నాం. రాజగోపాల్ చిన్నకు సందు పట్టుకుంటూ ప్రైవేట్ పార్ట్ అటాక్ చేసిండు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. గట్టిగా మాట్లాడండి సార్. ఈరోజు హైడ్రా సంబంధించిన ఇన్స్పెక్టర్ బాలగోపాల్ రోజు ఆయన పొద్దున్నే 6 గంటలకు వస్తాడు, ఐలాపూర్లో తచ్చాడుతుంటాడు. హైడ్రా సిబ్బంది ఎంబడి కూడా ఏం చేశారంటే హైడ్రా సిబ్బందికి జిహెచ్ఎంసీ డ్రెస్సులు కుట్టించారు. వాళ్ళు జిహెచ్ఎంసీ అని రాసుకుంటారు. రాసుకొని ఏం చేస్తారు అంటే నా ల్యాండ్ ఏదైతే నా గెస్ట్ హౌస్ని ఇల్లీగల్గా వీళ్ళు కొట్టేసిరో డెమాలిష్ చేసిరో దాని మీద నేను హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకున్నాను. అంతకుముందు కూడా ఆర్డర్స్ ఉన్నాయి. ఆ తర్వాత కూడా న్యాయస్థానం నాకు హైకోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది. దాంట్లో ఎస్ఓపి తయారు చేయండి, ఆ ల్యాండ్ శిఖంలో లేదు, బఫర్ జోన్లో లేదు, గవర్నమెంట్ ల్యాండ్ కాదని. కేసెస్ కూడా పెండింగ్ ఉన్నాయి. నేను దాని గురించి ఏం మాట్లాడను. న్యాయం ధర్మం అనేది గెలుస్తుందనే నమ్మకం ఉంది కాబట్టి సమాజంలో న్యాయం ఉండడం వల్లనే మనందరము ఈరోజు ఇంతనన్నా కొంచెం కాపాడగలుగుతున్నాము. వీళ్ళే ప్రభుత్వం కానీ వీళ్ళు ఏదైతే చేస్తున్నారో పొద్దున్నే 6 గంటలకు వచ్చేసి మేము స్క్రూల్ ఫిట్ చేస్తాము, దానికి అవి చేస్తామని చెప్పి ఆడ నుంచి మొత్తం మేము వచ్చే లోపల మా పని పిల్ల ఉంటుంది మా దగ్గర 15-18 ఏళ్ళ నుంచి ఉంటుంది. ఆమె రోజు చూస్తుంటుంది. అంటే మీరు ఎవరన్నా ఏం చేస్తారు అని అడిగితే హైడ్రా డ్రెస్సులు వేసుకొని వచ్చేసారు. హైడ్రా వ్యాన్ తెచ్చారు, పెద్ద వ్యాను తెచ్చేసిన తర్వాత ఆమె ఇంకో మా చింటూ ధనరాజ్ అని మా పిల్లోడు ఉంటాడు. ఇప్పుడు 1.5 month నుంచి ఆయన అక్కడనే ఉంటుండు, చూస్తుండు. ఆయనకు కూడా ఫోన్ చేస్తే ఆయన ఫోన్ లేపలే. మళ్ళీ మా మదర్కి చేసింది. మా మదర్ ఫోన్ లేపి నాకు ఇచ్చింది. ఎందుకో పద్మ ఫోన్ చేస్తుంది ఎందుకు అంటే ఆమె క్లియర్గా అమ్మకి చెప్పింది ఇట్లా హైడ్రావాళ్ళు వచ్చి మళ్ళీ ఫెన్సింగ్ దగ్గర అంతా చేస్తున్నారు వాళ్ళంటే. నేను వచ్చేసి ఇమీడియట్గా మేము కూడా వచ్చినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగిన విషయం అంతా తెలుసుకొని హైడ్రావాళ్ళని నిలదీసినాం. ఈ బాలగోపాల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన రోజు ఐలాపూర్ ఏరియాలోనే తిరుగుతాడు. నేను ఆయనకు అడిగిన నీకు కోర్టు ఆర్డరు WP నంబర్ 11-308/26 హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ క్లియర్గా ఉంది. 4-5 పేజీల ఆర్డర్ ఉంది. ఈ ఆర్డర్లో కూడా క్లియర్గా ఉంది, స్టేటస్కో ఉంది. అక్కడ మీరు ఏం చేయడానికి లేదని అందరికి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు, పొద్దున్న వచ్చి పని చేపిస్తాడు, బయట ఉంటాడు. ఒక 4 ట్రిప్పులు కొట్టిండు. ఈమె ఆయననే అడిగింది నువ్వు ఎందుకు వస్తున్నావు, ఇక్కడ ఏముంది, నేను ఇక్కడ పని చేస్తాను, నేను ఈ బోల్టులు గిల్టోలు ఎందుకు పెడుతున్నావు, నేను సార్ వాళ్ళు కూడా వస్తున్నారు, ఫోన్ మాట్లాడంటే ఫోన్ మాట్లాడకుండా అక్కడ ఉన్న వాళ్ళతో ఏం చేసిండంటే ఆమె మీద ఫోన్ గుంజుకోవడము ప్లస్ హైడ్రా బండ్లో ఎక్కిస్తామని చెప్పి ఆమెకు 3-4 కలిసి ప్రైవేట్ పార్ట్స్ మీద చెయ్యడము ఇక్కడంతా గుంజేసారు. ఆమెకు ఆ చీర ఇట్లంతా లూజ్ అయిపోయి ఆమెది ఇదైపోగానే నాకు మళ్ళీ ఇమీడియట్గా ఫోన్ చేసింది. నాకు ఇట్లా చేసిరన్నా ఇట్లా ఫోన్ గుంజుకుంటున్నాను, హైడ్రా బండ్లు ఎక్కిస్తున్నాను, నేను ఏం చేయాలంటే సార్ నువ్వు ఉండమ్మా అని మేము వచ్చినాము. సందర్శించడం జరిగింది ఐలాపూర్కి. కేసు మాది ఏదైతే గెస్ట్ హౌస్ డెమాలిషన్ చేసిరో ఆ తర్వాత నేను ఈరోజు ఫస్ట్ టైం వచ్చిన. ఎందుకంటే ఆడపిల్లకి దౌర్జన్యం చేస్తున్నారు కానీ వాళ్ళ ధోరణి ఏమి మారడం లేదు. వాళ్ళు బాలగోపాల్ అనేటో ఏమంటాడంటే మేము వస్తామండి, మేము ఎక్కడైనా ఎంటర్ అవుతామంటే ఆయన వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. ఆయన మొత్తం హైడ్రాలో ఏంటంటే ఇప్పుడు నేనే ఆఫీసర్ని, హైడ్రా ఆఫీసర్లు ఎవరు పనికి రారని నా స్టేజ్కి వచ్చి పని చేస్తే మళ్ళీ 100 ఫోన్ చేసినాము. లోకల్ ఇన్స్పెక్టరు సిబ్బందిని తీసుకుని వచ్చిండు, అంతకుముందు కూడా సిబ్బందిని పంపించాడు. జరిగిందంతా ఆయనకు విషయం చెప్పినాం. ఇప్పుడు ఈరోజు పద్మని తీసుకొచ్చి మేము ఇక్కడ అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇచ్చిన తర్వాత సిఐ గారితో కూడా మేము మాట్లాడాము. ఆమె కూడా జరిగిందంతా చెప్పింది. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు బుక్ చేస్తామమ్మా, బేఫికర్ ఉండని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయనకు చెప్పిన కాపీ ఇస్తా. చెప్పండి సార్. కంప్లైంట్లో ఏమి ఇచ్చినామంటే హైదరాబాద్ లో పెన్షన్ వేసిన తర్వాత మీరు ఆ పెన్షన్లకు ఎందుకు ప్రవేశించారు? ఎవరు మీరు ప్రవేశించారంట మీరు మీ చూడండి. పట్టా ల్యాండ్, నా పట్టా ల్యాండ్, నా ల్యాండ్,
స్టేటస్ కోలో క్లియర్గా ఎవరు పొజిషన్లు ఉంటే వాళ్ళు మెయింటైన్ చేయాలి. నేను నా భూమి చూసుకొని రాకుంటే ఎవడొస్తాడు? ఇంకోటి ఆయన ఇందులో పార్టీ కంటెంప్ట్లో కూడా పార్టీ, మళ్ళీ ఆయన రావద్దు కదా. ఫెన్సింగ్లో లోపలికి జోరి పని చేస్తున్నారు, అది కూడా అడగాలి మీరు. మళ్ళీ అది కూడా అడగాలి మీరు. అలాంటి క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళకి కూడా అడగాలి. అది ఇప్పుడు ఫెన్సింగ్ తీసేసారు అని మళ్ళీ ఫెన్సింగ్ తీయలేదండి, ఫెన్సింగ్ అట్లనే ఉంది. కోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఫర్దర్ ఆర్డర్ అనేది మీకు జూన్లో ఇస్తామని చెప్పారు. ఫర్దర్ ఆర్డర్ గురించి వెయిట్ చేస్తున్నాము. ఆ ఫెన్సింగ్ అనేది హైడ్రానే తీస్తుంది. ఇలా బతుకమ్మ కుంటలో ఫెన్సింగ్ అది పోతే సుప్రీంకోర్టు ఏమనేది ఫస్ట్ బోర్డు తీయండి అంటే అదే హైడ్రా పోయి బోర్డు తీసింది. అదే హైడ్రా తోటి ఐలాపూర్లో మా ల్యాండ్లో నుంచి మేము తీపిస్తాం. కోర్టు ఆర్డర్ తెచ్చుకోండి. ఫెన్సింగ్లోకి వెళ్ళి బోల్ట్లు వేస్తుర్రు, ఫెన్సింగ్ని ఫిక్సప్ చేస్తుర్రు. మళ్ళీ వాళ్ళు కోర్టు ఏమన్నది మీరు రావద్దు, ఇక్కడ ఫెన్సింగ్ వేయొద్దు, ఏం చేయొద్దు అని క్లియర్గా ఇచ్చింది. ఇచ్చిన తర్వాత వచ్చి పొద్దున్న నుంచి 6 గంటల నుంచి పని చేస్తున్నారు. పోయి ఆపుతుంటే దాడి చేసి ఆమెను నెట్టేసిరు. మొత్తం ప్రైవేట్ పార్ట్స్లలో అంతా చేయి పెట్టి ఎక్కడంటే అక్కడ ఆమెకు ఉన్నాయి. ఇప్పుడు మెడికల్ లీగల్ కేసు అవుతుంది, ఆమెకు హాస్పిటల్ పంపిస్తున్నారు, వెళ్తుంది ఇప్పుడు.